మనుషులు రెండు రకాలు, పైకి సంబంధించిన వాళ్ళు, కిందికి సంబంధించిన వాళ్ళు, పరలోకానికి సంబంధించిన వాళ్ళు, భూలోకానికి సంబంధించిన వారు. దేవునికి స్తోత్రం. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? కలిసి ఉంటారు. మనుషులు రెండు రకాలు, దేవునికి సంబంధించిన వారు, దేవునికి సంబంధం లేనివారు. పరలోకం కొరకు బ్రతికేవారు, భూలోకం కొరకు బ్రతికేవారు. దేవుని కొరకు బ్రతికేవారు, తమ కొరకే బ్రతికేవారు. మనుషులు రెండు రకాలు. ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే ఏంటి తెలిసి? సింపుల్గా తన కోసం బ్రతికిన వాడు అది తప్పని తెలుసుకొని తనను సృష్టించిన దేవుడి కొరకు బ్రతకడమే మారు మనసు అంటే. మారు మనసు అంటే ఒక్క మాటలో చెప్తున్నాను, సింపుల్ నిర్వచనం. ఇంతవరకు ఇంతకాలము తన కొరకు తన కోసమే బ్రతికినటువంటి మనిషి అది తప్పని తెలుసుకొని తన పాపములు గ్రహించి దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకోవడమే మారు మనసు. ఒకప్పుడు నేను నా కొరకు బ్రతికాను, నా ఇష్టం కొరకు బ్రతికాను, నా సంతోషం కొరకు బ్రతికాను. నా మనసులో ఉన్నదంతా నేను. ఇప్పుడు అలా కాదు. నా ప్రభువును దర్శించిన తర్వాత ఇప్పుడు నేనంటూ నాలో లేను, నాదంటూ ఏది కాదు. ఇప్పుడు నా మనసు నింట నా ప్రభువు నాదే. ఇదే మారు మనసు అంటే. నువ్వు నిజంగా మారు మనసు పొందితే దేవుడి కోసమే బ్రతుకుతావు. నువ్వు నిజంగా మారు మనసు పొందితే దేవుడి కోసమే ఆలోచిస్తావు. నువ్వు నిజంగా మారు మనసు పొందితే నీ మనసులో అంతా దేవుడే ఉంటాడు. నిన్ను దేవుడిని అసలు ఏది వేరు చేయలేరు, విడదీయలేరు. అంతే. నువ్వు దేవుడు పాలు నీళ్ళలాగా మిక్స్ అయిపోయి ఉంటారు. మనం నీళ్ళైతే దేవుడు పాలు. దాన్ని విడగొట్టడం సాధ్యము కాదు. మారు మనసు పొందిన ఏ వ్యక్తి అయినా సరే దేవుడితోనే బ్రతుకుతాడు, దేవుడి కోసమే బ్రతుకుతాడు, దేవుడితో కలిసి జీవిస్తాడు. ఇక వాడి జీవితంలో మాట మాట్లాడితే దేవుడు, నోరు తెరిస్తే దేవుడు, పొద్దున్న లేస్తే దేవుడు, రాత్రి పడుకుంటే దేవుడు, తింటే దేవుడు, తినకపోయినా దేవుడే. అదే వాడి బ్రతుకంతా, వాడి ఆలోచన అంతా, వాడి తలంపులంతా కూడా ఇక దేవుడి మీదనే ఉంటాయి. ఒకప్పుడు అసలు వాడి జీవితంలో దేవుడు అనే మాట లేదు. వెళ్తారు, గుడికి వెళ్తారు, ఏదో ఒక ముక్కు మొక్కేస్తారు, ఒక సూపు చూసేస్తారు, ఒక కానుకేసేస్తారు, వస్తారు. అట్లా కాదు. అసలు అది వేస్ట్, అది లెక్కలోకే లేదు. ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుంటాడు, మారు మనసు పొందుతాడు, అప్పుడు వాడి మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే, నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు వాడి జీవితంలో వాడి మనస్సు, వాడి ఆలోచన, వాడి తలంపులు, వాడి ప్రవర్తన, వాడి ఉద్దేశాలు, వాడి నిర్ణయాలు అన్ని దేవుడితోనే ముడిపడి ఉంటాయి. అన్నింట్లో వాడు దేవుడికే స్థానం ఇస్తాడు. అన్ని దేవుడికే. అయ్యా మొత్తం నీదే ప్రభు, నాదంటూ ఏం లేదయ్యా, నా బ్రతుకు, నా జీవితం అంతా నీ కృపయ్యా, ఇంతకాలం నా కోసం బ్రతికాను, ఇక నుంచి నీ కోసే బ్రతుకుతాను ప్రభువా అని వాడు తీర్మానం చేసుకుని దేవుడికే సమర్పించుకుంటాడు. ఇక వాడి అంటూ సొంతం ఏమీ ఉండవు. ఇంతవరకు వాడి ఉద్దేశాలు నెరవేర్చుకున్నవాడు ప్రభు దర్శించిన తర్వాత, ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఇక ఆ ఉద్దేశాలన్నీ దేవుడియే, నిర్ణయాలన్నీ దేవుడియే, ఆలోచనలన్నీ దేవుడియే. తుది నిర్ణయం దేవుడిదే. తుది నిర్ణయం కొడుకుది కాదు, తుది నిర్ణయం కూతురుది కాదు, తుది నిర్ణయం తల్లిది కాదు, తుది నిర్ణయం తండ్రిది కాదు. తుది నిర్ణయము తనది కాదు, తన రక్షకుడిని అయినటువంటి దేవుడిదే తుది నిర్ణయం. అప్పుడు వాడు అన్నింటిలో, అంతకుముందు అందరిలో తప్పులు చూస్తాడు, లోపాలు ఎదుగుతాడు, పాపాలు ఎదుగుతాడు, దోషాలు ఎదుగుతాడు, అన్ని చూస్తాడు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, దేవుడికి జీవితాన్ని అప్పగించిన తర్వాత అన్నింటిలో దేవుడిని చూస్తాడు, అందరిలో దేవుడు చూస్తాడు. వీచేగాలులలో ప్రతిరూపము నీవే, నీవే నా మంచి యేసయ్యా, ప్రవహించే సెలవేరై రావా నీవు, నదిలా నన్ను తాకు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎటు చూసినా నీవే, జగమంతా వ్యాపించవే,
నీ ప్రేమ పరిమళమే వెలిగించెను నా జీవితమే. అది నేను ఊరికే రాయలా ఆ మాట. లేఖనం చెప్తుంది దేవుడు జగమంతా వ్యాపించి ఉన్నాడని. నేను చూశాను, నా దేవుడు జగమంతా వ్యాపించి ఉండడం నేను చూశాను. అందుకని నేను ఆ మాట రాశాను. రక్షించబడిన వాడు ప్రతి దాంట్లో దేవుడిని చూస్తాడు, ప్రతి ఒక్కరిలో దేవుడిని చూస్తాడు. అందుకే ఆ కుక్కను కూడా, ఆ తన దగ్గర పెంచుకునే గాడిద పిల్లను కూడా, ఆ పశువులు కూడా వాడు చాలా దయతో చూస్తాడు. నీతివంతుడి ప్రాణమట పశువులను దయతో చూస్తాడట వాడు. అంతకుముందు గొడ్డును బాధినట్టు బాస్తాడు వాడు ప్రభు నమ్మక ముందు. ఆ గేదె పాలు ఇవ్వలేదని, లేకపోతే మాట ఇవ్వలేదని గొడ్డును అస్సలు కుక్కను బాధినట్టు చంపేసినట్టుగా బాస్తాడు దాన్ని. మారు పుంచుకున్న తర్వాత దాని మీద ప్రేమ కలిగిద్ది. వాడు ఎంత మృదువుగా దాంతో వ్యవహరిస్తాడో. అది మారు మనసు అంటే, అది రక్షణ అంటే. దేవుని అనే ప్రజలు రెండు రకాలు. ఒకళ్ళు తమ కోసం బతికేవాళ్ళు, రెండవది తమ రక్షకుడైన సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుని కొరకు బ్రతికేవాడు. మనుషులు రెండు రకాలు. అక్కడ భూమి మీద భూలోకములో తమ కొరకే జీవించేవారు, రెండవది ప్రభు కొరకు పరలోకం కొరకు బ్రతికేవాడు. ఆ ఇద్దరు ప్రజలు కూడా ఏం చేస్తారు? కలిసే ఉంటారు. ప్రభు ఏం చేస్తారంటే వచ్చి ఎడగొట్టేస్తాడు. ఇదే నువ్వు అక్కడ ఉండాల్సిన వాడివి కాదురా, నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా సొత్తువి, నువ్వు అందులో ఉండవలసిన వ్యక్తివి కాదు అని దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సెపరేట్ చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా.